ఇదంతా గోల్డ్ అంట, ప్యూర్ గోల్డ్. గోల్డెన్ టెంపుల్ ఆఫ్ జపాన్, క్యోటో. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. వెల్కమ్ టు రాజీ బ్లాగ్స్ ఆఫ్ జపాన్. క్యోటో సిటీలో ఉన్నాము. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మేము క్యోటో సిటీలో డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసాము అని. అండ్ ఇప్పుడు మనం బస్సులో ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక బ్యూటిఫుల్ జపనీస్ టెంపుల్ దగ్గరికి. టైం ఇప్పుడు 3:40 అయింది. మమ్మల్ని ఇక్కడ ఒక కెంకజీ అనే టెంపుల్ దగ్గరికి, కెంకాజియా ఏదో టెంపుల్, కింకాజీ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. లోపల ఇలా ఉంది మొత్తం. కొంతమంది 80-90 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారనమాట ఇంత ఎండలో చూడడం కోసం. అది అక్కడ ఎంట్రన్స్ ఉంది, టికెట్ తీసుకోవాలేమో అక్కడ. ఈ టెంపుల్ని చూడడం కోసమే ఇక్కడికి వచ్చాము. ఈ చుట్టూ అంతా లొకేషన్ ఎలా ఉందో చూడండి, ఎక్సలెంట్ అసలు. మొత్తం దీని ముందు ఒక చిన్న కాలువలాగా ఉండి దాని రిఫ్లెక్షన్, అండ్ చుట్టూ గ్రీనరీ. అండ్ ఈ టెంపుల్లో ఏంటంటే 2 floors కంప్లీట్ ప్యూర్ గోల్డ్తో కవర్ చేశారంట. చాలా మంది ఉన్నారు ఇక్కడ ఫొటోస్ దిగుతూ. ఇది సైడ్ వ్యూ. ఇదంతా టెంపుల్కి వెళ్ళే దారి. దగ్గరికి వచ్చేసాను. సో ఇది దగ్గర నుంచి వ్యూ చాలా చాలా బాగుంది. ఇక్కడ చెట్ల మధ్యలో బుద్ధుడి స్టాచ్యూస్, అండ్ ఇక్కడ కాయిన్స్ కూడా ఉన్నాయి చూడండి. చాలా మంది కాయిన్స్ ఇక్కడ వేస్తారు, 5 yens, 10 yens, 1 yens అలా. ఇక్కడ కూడా వచ్చే దారిలో బుద్ధుడి విగ్రహాలు. ఇదంతా మేము నడుచుకుంటూ వెళ్ళే దారి. చాలా పీస్ఫుల్గా, నీట్గా భలే ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. ఇప్పుడు టైం 5:20 అయింది. మేము ఫుషిమి ఇనారి ష్రైన్ అని చెప్పేసి ఇక్కడ క్యోటోలో చాలా ఫేమస్ ష్రైన్కి వెళ్తున్నాము. ఇది యాక్చువల్గా మనం గూగుల్లో టైప్ చేస్తే కూడా కనిపిస్తుంది. చాలా తొరి గేట్స్ ఉంటాయి, రెడ్ కలర్వి. వచ్చిన వాళ్ళందరూ ఇలా గ్రూప్ లాగా కలిసి వెళ్తున్నాము. ఇక్కడ మేము వెళ్ళే దారిలో ఒక రెడ్ కలర్ బ్రిడ్జ్ ఉంది. ష్రైన్ ఎంట్రన్స్ ఇది. ఓ మై గాడ్, సో మెనీ పీపుల్. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈ ష్రైన్కి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్, తర్వాత రైట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇది మనల్ని ప్యూరిఫై చేసుకున్నట్టు ఒక సింబాలిక్గా అనమాట. ష్రైన్ మాతో వచ్చిన గైడ్ మాకు మొత్తం మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎంత పెద్ద టెంపుల్ ఇది, చాలా పెద్దది. కాకపోతే ఇదంతా మనము తిరగలేము, ఎక్కడెక్కడ వెళ్ళి రావాలి అని చెప్పి చెప్తున్నాడు. 6:35 వరకు రావాలంట. ఇప్పుడు టైం 5:30 అయింది. అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఒక తొరి గేట్ రెడ్ కలర్లో, అండ్ నెక్స్ట్ ఇది హ్యాండ్స్ వాష్ చేసుకునే ఏరియా. నెక్స్ట్ ఇది ఇక్కడంతా చాలా మంది ఫారినర్స్ ఉన్నారు. ఇక్కడేమో కొన్ని షాప్స్ అవి ఉన్నాయి. ఇది వ్యూ. ఈ తొరి గేట్ కి 2 సైడ్లు 2 ఫాక్స్ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. ఇది స్పెషల్ అంట, మెసెంజర్ ఆఫ్ గాడ్ అంట వీటిని అంటారంట. ఇక్కడ ఈ టెంపుల్స్ అన్ని రెడ్ కలర్ లో ఉంటాయి కదా, చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా తొరి గేట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇవి ఏంటి 1000 yen అంట. ఫాక్స్. అండ్ ఈ తొరి గేట్ లోపలికి ఎంటర్ అవుదాం మనం. ఇక్కడ లోపల హార్స్ ఉంది. హార్స్ కి ఒక టెంపుల్. దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇక్కడంతా జపనీస్ లో ఉంది. వచ్చేసాము. చాలా చాలా ఫేమస్ ప్లేస్. ఈ తొరి గేట్స్ కి ఫేమస్ క్యోటో. 1 కాదు 2 కాదు 1000 ఉంటాయంట ఇక్కడ.
ఇక్కడ చిన్న చిన్న తొరి గేట్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ లో చాలా మంది ఫోటో షూట్స్ అవి చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఎన్ని తొరి గేట్స్ ఉన్నాయి చూడండి, భలే ఉంది. వీటి లోపల నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ 2 స్టోన్స్ ఉన్నాయి కదా, మనం ఏదైనా కోరుకొని ఆ స్టోన్స్ని లేపాలంట పైకి. లేపితే అది ఈజీగా పైకి లేస్తే మన విష్ తొందరగా నెరవేరుతుంది అని చెప్పేసి ఇది ఒక బిలీఫ్ ఉంది ఇక్కడ. టైం 6:30 అయింది. మా ట్రిప్స్ అన్నీ అయిపోయాయి. డే ట్రిప్ కంప్లీట్ అయిపోయి ఇంకా మేము బస్సులో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. రిటర్న్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే 1 డే ఇక్కడే స్టే చేయబోతున్నాం. సో క్యోటోలో ఒక హోటల్ బుక్ చేసుకున్నాము అనమాట. క్యోటో స్టేషన్ దగ్గర చాలా హోటల్స్ ఉంటాయని ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా. హోటల్లో మేము ఒకరోజు ఉండి నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా కొన్ని వేరే ప్లేసెస్ని చూడబోతున్నాము. 6:30కి టూరిస్ట్ బస్ వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి క్యోటో స్టేషన్ దగ్గర దింపేశారు. మేము బుక్ చేసుకున్న హోటల్కి రావడానికి ఇంకొక 30 minutes. మొత్తం 7 o'clockకి మేము కంప్లీట్గా ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాము. ఈ హోటల్ రూమ్ అంతా ఎలా ఉంది అండ్ ఇక్కడ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసిన ఫుడ్ అంతా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో డీటెయిల్గా చేస్తాను. మేము టెంపుల్స్కి వెళ్ళాం కదా, ఆ టెంపుల్స్ అన్ని మౌంటైన్స్ రీజియన్లో ఉంటాయి. అది అంతా ప్లెయిన్ ల్యాండ్ కాకుండా ఇలా స్లోప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ స్లోప్ని ఎక్కడమే కష్టము. అది కూడా సమ్మర్, విపరీతమైన ఎండ, హ్యూమిడిటీ ఉన్న ఈ టైంలో వచ్చి అసలు ఆ కొండలు ఎక్కుతూ ఉంటే ప్రతి ఒక్కరికి చెమటలు ఇలా కారిపోతున్నాయి. అసలు ఆ వెండింగ్ మిషన్స్లో విపరీతంగా వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అవి ఇవి కొనుక్కొని తాగుతూ చాలామంది ఫారినర్స్ వచ్చారు కదా, అసలు వాళ్ళు రాంగ్ టైంలో వచ్చాము మేము అని అనుకుంటున్నారు కొంతమంది. యాక్చువల్గా ఏప్రిల్లో కానివ్వండి, అంటే స్ప్రింగ్ సీజన్లో కానీ ఆటమ్ సీజన్లో కానీ వస్తే ఏంటంటే వెదర్ బాగుంటుంది. మనం ఎంతసేపు బయట తిరిగినా మనకి ఒక్క చెమట చుక్క కూడా రాదు, కూల్గా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం చూసే ప్లేస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ టైంలో ఏంటంటే వెదర్ వల్ల మనకి చాలా కష్టం. 34, 35 ఇలా చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే హ్యూమిడిటీ వల్ల అసలు విపరీతంగా సఫోకేటింగ్గా ఉందన్నమాట. ఎనీహో మేమైతే 1 డే ట్రిప్ని కంప్లీట్ చేశాము. ఇంకా కొన్ని వేరే ప్లేసెస్ని చూడబోతున్నాము. వాటిని కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు ఈ వీడియోని చూసినందుకు. బై బై, సైనరా, మతాయి మిషో.